హాయ్ అండి. వెల్కమ్ టు స్టోరీ బుక్ ఆడియో. ఈ కథ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే అది తన భర్త కొనిస్తే తీసుకోవాలని కోరిక. కాబట్టి ఇప్పుడు ది గ్రేట్ డాన్ కమ్ షేర్ వెళ్ళి ఆ చీర కొనాలి. వీరా ఓస్ అంతేనా? ఆ షాప్లో ఉన్న చీరలు మొత్తం 10 నిమిషాల్లోనే ముందు ఉంటాయి అన్నాడు నవ్వుతూ. సిస్టర్ ఆ మరదే నేను చెప్పడం ఇంకా అవ్వలేదు. నువ్వు విన్నావో లేదో, నువ్వు కొనాలి అని చెప్పా. వీరా కొంటాను అంటూ వాలెట్ తీశాడు. వశిష్ఠ తన దగ్గరకు వచ్చి ఆ వాలెట్ని తీసుకుని విజిల్ వేస్తూ, నువ్వు కష్టపడి సంపాదించే డబ్బులతో కొనాలి, అంతేగాని ఈ డబ్బులతో కాదు అన్నది. వీరా ఇవి కూడా చాలా కష్టపడి సంపాదించినవి, ఊరికే ఏమీ రాలేదు అన్నాడు. విశిష్ట కష్టపడ్డావు కరెక్టే, ఎలా? దొంగతనం, కబ్జాలు, స్మగ్లింగ్ చేసి. బట్ ఇప్పుడు మాత్రం అలా కాదు. కొన్ని రూల్స్ ఉన్నాయి. ఎవరి దగ్గర కొట్టేయకూడదు, ఎవరిని బెదిరించకూడదు, అప్పు చేయకూడదు. నీ సొంతంగా సంపాదించాలి, అది కూడా నీతిగా, న్యాయంగా. ఏం చేస్తావో మరి. నాకు ఆ శారీ కొనివ్వాలి. ఇదంతా నీ వల్ల కాదు అంటావా? ఇంకెప్పుడు నాతో బెడ్స్ కట్టవని. నీకు గెలవడం చేత కాదని ఒప్పుకో అన్నది. వీర విశిష్ఠని ఎగాదిగా చూసి వెళ్ళిపోయాడు. విశిష్ట చూద్దాం, డాన్ ఇవాళ నువ్వు నేను అంటూ తన వెనకే వెళ్ళింది. వీర ఈ జాను ఎందుకు ఇలా అడుగుతుంది? నాకు అసలు అలాంటి పనులు అలవాటు కూడా లేవే. నచ్చితే కొట్టేయడం, లేకపోతే బెదిరించి లాక్కోవడం, అంతేగాని కష్టపడి అంటే చాలా కష్టం అనుకుంటూ మెయిన్ రోడ్డు మీదకి వచ్చాడు. అన్ని షాప్స్ ఫుల్ బిజీగా ఉన్నాయి. చుట్టూ చూశాడు. విశిష్ట తన పక్కకి వచ్చి భుజంతో తోచి, ఏంటి షే, కాస్త బెజారైపోతుంది అని నవ్వింది. వీర అలా కాదు జాను, అసలు నీతి న్యాయం అంటే ఎలా సంపాదించాలి? నాకు ఎవడికి పని అడగటం ఇష్టం ఉండదు అంటూ కాలర్ వెనక్కి తోసి హ్యాండ్స్ మడుస్తూ ముందుకి కదిలాడు. విశిష్ట నవ్వుకుంటూ తన వెనకే వెళ్ళింది. వీర ఊహ్, అసలు ముందు ప్రయత్నిద్దాం అంటూ ఒక జ్యువెలరీ షాప్లోకి వెళ్ళాడు. తన వెనకే విశిష్ట వచ్చింది. అక్కడికి సూపర్వైజర్ వచ్చి ఏం కావాలి సార్ అని అడిగాడు మలయాళంలో. మధ్యలో మలయాళం ఏంటా అనుకునేరు. విసురాలు ఉన్నది కేరళలో. విశిష్ట వీర ఏం చెప్తాడా అని చాలా ఆతృతగా చూస్తుంది. వీర గొంతు సవరించుకొని ఐ వాంట్ ఏ జాబ్ ఫర్ 2 hours అని అడిగాడు. అతను వీరాని ఎగదిగా చూసి వీ డోంట్ హ్యావ్ ఎనీ వేకెన్సీస్ అంటూ చేయి బయటకు చూపించాడు. అంతే, మనోడికి కొంచెం కోపం వచ్చింది. తట్టుకొని వెనక్కి తిరిగాడు. ఆ సూపర్వైజర్ ఈలోపే ఆత్రం తట్టుకోలేక పక్కనున్న అతనితో వీడికి జాబ్ కావాలంట, అది కూడా 2 గంటలు, వీడి బాబు షాప్ అయినట్లు అని ఎగతాళి చేశాడు వాళ్ళ భాషలో. ఆ పక్కనున్న అతను పెద్దగా నవ్వేసరికి బీరా వెళ్ళి ఆ సూపర్వైజర్ షర్ట్ పట్టుకొని వాడితో ఏదో ఎగతాళిగా పోగావు కదూ అంటూ ముక్కు మీద 2 పీకాడు. విశిష్ట అయ్యో అంటూ నోరు తెరిచింది. వీరా వచ్చి తన వైపు కొరకొరా చూసి బయటకు వెళ్ళాడు. విశిష్ట పరిగెత్తుకుంటూ వచ్చి అయితే బెట్ ఓడిపోయినట్లేనా అని అడిగింది. వీరా ఏం మాట్లాడకుండా ముందుకి నడుస్తుంటే అక్కడ ఒకతను ఇంకో అతనితో గొడవ పడుతున్నాడు. హిందీలో తిట్టబోతున్నాడు. ఛ, నిన్ను నమ్ముకున్నందుకు భలే బుద్ధి చెప్పా, నీ వల్ల 1,00,000 లాస్ అంటూ కొట్టేంత పని చేస్తుంటే ఇంకో అతను వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏమైంది, ఏంటి ప్రాబ్లం అని అడిగాడు. ఆ తిట్టిన అతను ఇక్కడ బైక్ రేస్ జరుగుతుంది, ఇదిగో వీడు నా ఫ్రెండ్ తమ్ముడు, పెద్ద పోటుగాడ్ల బెట్లో గెలుస్తానని నా చేత నేమ్ రిజిస్టర్ చేయించాడు. నేను వీడిని నమ్మి 1,00,000 రూపాయలకి బెట్ కట్టాను. ఇప్పుడేమో వచ్చి నా చేతికి దెబ్బ తగిలింది అంటూ స్టోరీ వినిపిస్తున్నాడు. రాస్కెల్ అంటూ అతని వైపు కోపంగా చూశాడు. వీర ఆ రేస్ ఏదో నువ్వే పార్టిసిపేట్ చేయొచ్చు కదా అనేసరికి ఆ హిందీ వాళ్ళ వీరా వైపు చూసి సరేలే, నాకు అంత సీన్ ఉంటే వీడి నేమ్ ఎందుకు ఇస్తాను అంటూ వెళ్ళిపోతుంటే వీర నేను పాల్గొంటాను, ఎంత ఇస్తావు అని అడిగాడు సూటిగా. అతను నీకు బైక్ రైడింగ్ పర్ఫెక్ట్గా వచ్చా అని అడిగాడు ఆశ్చర్యంగా. వీర అనగానే అతను సరే రానా, ఓ చూద్దాం నా లక్ అంటూ ముందుకు నడిచాడు. వీర రాకపోవడం చూసి రా, ఏంటి అక్కడే ఆగిపోయావు అని అడిగాడు ఆశ్చర్యంగా. వీర ఫస్ట్ అమౌంట్ తలుచు అన్నాడు. అతను 20,000 అన్నాడు. వీర పక్కనే ఉన్న విశిష్టతో దా నాతో అంటూ చేయి పట్టుకొని తీసుకెళ్తుంటే విశిష్ట ఈ రేస్లో అవి కరెక్ట్ కాదేమో అన్నది. వీర జాను నువ్వు కష్టపడమన్నావు,
ఎవడి సొమ్ము దోచుకోవద్దన్నా, ఎవరిని బెదిరించొద్దన్నా. సో నువ్వు చెప్పినట్లే చేస్తున్నా. ఎక్కువగా ఆలోచించకు పద అంటూ లాక్కెళ్ళాడు. వీళ్ళు వెళ్ళాక అక్కడ కొంతమంది బైక్ రేసర్లు రెడీగా ఉన్నారు. ఆ హిందీ వాళ్ళ వీరా నేమ్ రిజిస్టర్ చేయించాడు. వీరాకి కీస్ ఇచ్చి బైక్ చూపించాడు. మైక్లో అనౌన్స్ చేస్తున్నారు. ఇక్కడ నుంచి 50 కిలోమీటర్ల దూరంలో డెస్టినేషన్. ఎవరైతే అక్కడికి వెళ్ళి తిరిగి వచ్చి ఇదిగో ఈ ఫ్లాగ్ అందుకుంటారో వాళ్ళే విన్నర్. అది విని విశిష్ట ఆల్ ది బెస్ట్ అంటూ షేక్ హ్యాండ్ ఇచ్చింది. పోటీ మొదలైంది. అందరూ ఫాస్ట్గా దూసుకుపోయారు. విశిష్ట అక్కడ పోటీ చూడటానికి వచ్చిన వాళ్ళతో కలిసి కూర్చుంది. గంట దాటింది. వీరా ఫోన్ తనకి ఇచ్చి వెళ్ళడంతో గౌతమికి కాల్ చేసింది విశిష్ట. గౌతమి లిఫ్ట్ చేయగానే అమ్మ అన్న ఆనందంగా. గౌతమి విషిని ఫోన్ ఏమైంది? బామ్మని గురించి ఒకటే కంగారు పడుతోంది. ఇస్తున్నా మాట్లాడు అంటూ ఇచ్చింది. జాను అక్కడ నుంచి ఎవరూ లేని చోటుకి వచ్చి విషి ఎలా ఉన్నావు? ఏమంటున్నాడు నా రామ్ అని అడిగింది ఆత్రంగా. విషి ఏమంటాడు? నేను లోకం అంటాడు. మారాం అంటే కష్టం అంటాడు. జాను చాలా కష్టపడుతున్నావు. ఏదో ఒకరోజు ఫలితం మంచిగానే వస్తుంది బంగారం. విషి చూడాలి. తాతయ్య ఏరి అని అడిగింది. జాను ఆయన బయటకు వెళ్ళారు. ఇంకేంటి సంగతులు అని అడిగింది. ఇద్దరూ అరగంట సేపు మాట్లాడుకున్నారు. విశిష్ట ఫోన్ పెట్టేసిన కాసేపటికి రైడర్స్ తిరిగి వస్తున్నారు. ముందు ఇద్దరు ఫాస్ట్గా వస్తుంటే అక్కడున్న వాళ్ళంతా వాళ్ళ నేమ్స్తో పెద్దగా అరుస్తున్నారు. కానీ అనుకోకుండా వీరా వాళ్ళని దాటుకుని వచ్చి గెలిచాడు. అనుకున్నట్లుగానే అతను 20,000 ఇచ్చాడు. ఇదంతా చూసి టీటీ పాపకు సౌండ్ లేదు. ఫుల్ షాక్. వీరా వచ్చి చిటికే వేసి ఓ హలో పద అంటూ తీసుకెళ్ళి ఆ శారీ కొనిచ్చాడు. నెక్స్ట్ డే తన హ్యాండ్ బ్యాగ్ ఇస్తూ నవ్వాడు. విశిష్ట కొరకొరా చూసింది. విక్రమ్ అంకుల్ హౌస్. జాను ఏమండి వీరానే రామ్ అని వీళ్ళ అందరికీ ఎందుకు డౌట్ రాలేదు? ఎందుకంటే సిద్ధుని రామ్ని పక్కపక్కనే చూస్తే ఆ పోలికలు అర్థమవుతాయి కదా అని అడిగింది. తాతయ్య కోపం, పగ, స్వార్థం మనిషిలోని ఆలోచన శక్తిని, వివేకాన్ని ఎదగనీయకుండా చేస్తున్నాయి. సుచిత్ర కోపం, సిద్ధు వైషు పగ, భీముగాడికి వీటికి తోడు అహంకారం. అందుకే ఎవరూ పసిగట్టలేకపోయారు. జాను మరి అల్లుడు. తాతయ్య తనకి సుచిత్ర మీద ఉన్న ప్రేమ, రాము గురించి ఆలోచనలన్నీ బయటికి రానివ్వడం లేదు. జాను నాకు ఒక పక్క ఆనందంగానూ ఉంది, మరొక పక్క టెన్షన్గానూ ఉంది. అసలు మనం ఏమి ఆశించి ఇంత పెద్ద విషయాన్ని దాచామో అది నెరవేరుతుందా? వీరాన్ని చూశారుగా, అసలు మారుతాడా? పాపం విషి ఎంత కష్టపడుతుందో అన్నది బాధగా. తాతయ్య నువ్వు దేనికి దిగులు పడకు జాను. వాడు నా మనవడు. ఏ రోజుకైనా మారుతాడు. చూస్తూ ఉండు. సురేంద్ర సుచిత్రలు ఊహించిన స్టేజ్కి వెళ్తాడు. నాకు నమ్మకం ఉంది అన్నాడు. ఆ రోజు సాయంత్రం గౌతమి అందరికీ టీ ఇస్తుంది. సిద్ధు బావ రవితో కలిసి ఆ ఎస్ఐని కలవడానికి వెళ్ళాడు. విక్రమ్, సురేంద్ర ఆఫీస్కి వెళ్ళారు. జాను ఏమే శుచి పెళ్ళయ్యి 3 నెలలు కావస్తుంది. వైషుకి ఎగ్జామ్స్ కూడా అయిపోయాయి. ఆ కార్యక్రమం ఏదో కానివ్వచ్చు కదా అన్నది. గౌతమి నేను అదే అనుకుంటున్నాను అత్తయ్య గారు. డేట్స్ కూడా కనుక్కొని రేపు మంచి రోజు అన్నది. అది విని వైషు మొదలు పెట్టాడు. ఇప్పుడు ఈ ఫస్ట్ నైట్ జరగకపోతే ఏంటో, అసలు ఈ జానుని అనాలి అనుకుంటూ కొరకొర బామ్మ వైపు చూసింది. జాను ఏడ్చా. అవతల నా పెద్ద మనవరాలు ఇంకో నెలలో గుడ్ న్యూస్ చెప్తుంది. నువ్వు చెప్పి తీరాలి అంటూ వైషు వైపు చూసి కళ్ళెగరేసింది. వైషు సుచిత్ర అది కాదే అమ్మా. సిద్ధుగాడు ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి ఏంటో బిజీ అయ్యాడు. ఏదో చాలా ఇంపార్టెంట్ పని అని ముందే చెప్పాడు. జాను అదంతా నాకు తెలియదు. రేపే సిద్ధుకి వైషుకి ఫస్ట్ నైట్ అంటూ లేచి వెళ్ళిపోయింది. గౌతమి అవును వదిన, అత్తయ్య గారు అన్నట్టు మా కార్యక్రమం అయిపోవాలి. అప్పుడు ఇద్దరి మధ్య అపార్థాలు తగ్గొచ్చు అన్నది. వైషు పూర్ మమ్మీ ఫస్ట్ నైట్ జరిగితే కదా అనుకుంది. సిద్ధు, రవి ఆ రిటైర్డ్ ఎస్ఐని కలిశారు. ఆయన వీళ్ళు చెప్పిందంతా విని 24 సంవత్సరాల తర్వాత వచ్చి అడుగుతున్నారు. అసలు మీకు ఎందుకు అనుమానంగా వచ్చింది అని అడిగాడు ఆశ్చర్యంగా. సిద్ధు అంటే మా బ్రదర్ ఏదో ఒక చోట సేఫ్గా ఉన్నాడేమో అని. ఆయన అదే అడుగుతున్నా.
ఇన్నేళ్ల నుంచి రాని ఆ థాట్ ఇప్పుడు ఎందుకు వచ్చింది అని అడిగాడు. రవి సార్, కొన్ని రోజులు మనకి అబద్ధాలు అనిపించే విషయాలు నిజాలు అయ్యే ఛాన్స్ కూడా ఉండొచ్చు. కాకపోతే అవి మనం గుర్తించేసరికి టైం పడుతుంది అంతే. ఇక్కడ జరిగింది అదే. మీరు మాకు మాకు కోఆపరేట్ చేస్తే ఏ వీ విల్ బీ వెరీ హ్యాపీ అన్నాడు. ఆయన సరే, రేపు మార్నింగ్ ఆ టెంపుల్ దగ్గరకు రండి అన్నాడు. సిద్ధు, రవి ఆయనకి థ్యాంక్స్ చెప్పి వెళ్ళిపోయారు. నెక్స్ట్ డే సిద్ధు రెడీ అయ్యి బయటకు వెళ్తుంటే జాను సిద్ధు వెళ్ళారా అని పిలిచింది. సిద్ధు వచ్చి ఆమె పక్కన కూర్చుని చెప్పు గ్రాని అన్నాడు. జాను ఇవాళ తొందరగా రా. సిద్ధు ఎందుకు అని అడిగాడు ఫోన్ చూస్తూ ఉంటూ. జాను ఫస్ట్ నైట్. సిద్ధు ఎవరికి అన్నాడు ఫోన్ వైపు తదేకంగా చూస్తూ. జాను నీకేరా ఎద్దు అన్నది కోపంగా. సిద్ధు ఉఫ్, ఇప్పుడు ఎందుకు అవన్నీ, నాకు చాలా ఇంపార్టెంట్ పని ఉంది, కుదరదు అన్నాడు. జాను దీనికన్నా ఇంపార్టెంట్ పని ఏంట్రా నీకు, ఇంకేం చెప్పదు, ఈ జాను ఫిక్స్ చేసింది, నువ్వు రావాల్సిందే అన్నది. సిద్ధు చూద్దాం అంటూ వెళ్ళిపోయాడు. జాను అన్నీ తెలిసిన వీడే ఇలా ఉన్నాడు, అసలు ఇవేమీ తెలియని పెద్ద మనవడు ఎలా ఉన్నాడో అనుకుంది. 10 రోజుల తర్వాత సిటీలోకి వచ్చారు విసిరాలు. ఇంకో వారం రోజుల్లో మిస్ ఇండియా కాంపిటీషన్. అక్కడ ఏం జరుగుతుంది? సిద్ధు రామ్ని వెతుక్కుంటూ వస్తాడా? చూసేద్దాం.